Hi all, welcome to today's class, Daily Used English Sentences. I still don't know how and when it happened. I still don't know how and when it happened. ఇది ఎప్పుడు ఎలా జరిగిందో ఇప్పటికీ నాకు తెలియదు. Can you spare 10 minutes for me? Can you spare 10 minutes for me? నా కోసం ఒక 10 నిమిషాలు కేటాయించగలవా? I wanted to meet you at your residence, but I couldn't. I wanted to meet you at your residence, but I couldn't. మిమ్మల్ని మీ ఇంట్లోనే కలవాలని అనుకున్నాను, కానీ అది వీలు కాలేదు. I never forget anyone whom I see once. నేను ఎవరినైనా ఒక్కసారి చూస్తే ఎప్పటికీ మర్చిపోను. They refused to allow me inside. They refused to allow me inside. వారు నన్ను లోపలికి పంపడానికి నిరాకరించారు. May I know up to what time he will be at home? May I know up to what time he will be at home? ఆయన ఎన్ని గంటల వరకు ఇంటి వద్ద ఉంటారో నేను తెలుసుకోవచ్చా? I'm sorry, I haven't got it right. I'm sorry, I haven't got it right. నువ్వు చెప్పింది నాకు సరిగ్గా అర్థం కాలేదు. Do you know what exactly happened? Do you know what exactly happened? అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? There is something wrong somewhere. There is something wrong somewhere. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. I will get in touch with you. I will get in touch with you. నేను నిన్ను కలుస్తూ ఉంటాను. I didn't get any of that. Please say that again. మీరు చెప్పింది ఏది నాకు అర్థం కాలేదు, దయచేసి మళ్ళీ చెప్పండి. Can we discuss it later? I have an important work. ఈ విషయం మనం తర్వాత మాట్లాడదాం, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. I couldn't get there in time. నేను అక్కడికి సరైన సమయానికి వెళ్ళలేకపోయాను. Do you remember me? నేను నీకు జ్ఞాపకం ఉన్నానా? Do they come here every day? Do they come here every day? వారు రోజు ఇక్కడికి వస్తారా? Do they help you? Do they help you? వారు నీకు సహాయపడతారా? Do you have money? నీ దగ్గర డబ్బు ఉందా? Don't you swimming? Don't you swimming? నీకు ఈదడం తెలీదా? I didn't want to attend the interview. నేను ఇంటర్వ్యూకి హాజరు కాదలుచుకోలేదు. Do you understand? నీకు అర్థమవుతుందా? I wanted to go abroad. నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను. I wanted to go abroad. I don't like going there. అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. I gave up drinking. నేను త్రాగుడు విడిచిపెట్టాను. He was punished for telling lies. అబద్ధాలు చెప్పినందుకు అతనికి దండన ఇవ్వబడింది. Aren't you going to attend the party? పార్టీకి నువ్వు వెళ్ళటం లేదా? Where is your father? మీ నాన్నగారు ఎక్కడా? టేక్ ఎన్ అంబ్రెల్లా విత్ యూ. వెంట ఒక గొడుగు తీసుకొని వెళ్ళు. ఈజ్ బ్రేక్ఫాస్ట్ రెడీ? టిఫిన్ తయారుగా ఉందా? నౌడేస్ యు ఆర్ గెటింగ్ లేజీ. ఈ మధ్య నువ్వు సోమరిగా తయారవుతున్నావు. గో అండ్ డ్రెస్ యువర్ సెల్ఫ్ క్విక్లీ ఆర్ యూ విల్ బి లేట్ టు స్కూల్. వెళ్ళు, తొందరగా బట్టలు వేసుకో, లేకపోతే స్కూల్కి ఆలస్యం అవుతావు. ఆర్ యూ రెడీ ఫర్ స్కూల్? స్కూల్కి తయారుగా ఉన్నావా? గో అండ్ వాష్ యువర్ హ్యాండ్స్. వెళ్ళి చేతులు కడుక్కుని రా. మై టీచర్ ఆస్క్డ్ మీ టు బ్రింగ్ ఆల్ ద బుక్స్. అన్ని పుస్తకాలు తెమ్మని మా టీచర్ చెప్పారు. అరేంజ్ యువర్ బుక్స్ ప్రాపర్లీ. నీ పుస్తకాలు సరిగ్గా సర్దుకో. వాట్ ఈస్ ద టైమ్ నౌ? ఇప్పుడు సమయం ఎంత అయింది? ఈజ్ కాఫీ రెడీ? కాఫీ సిద్ధంగా ఉందా? హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్? నువ్వు హోంవర్క్ చేసావా? వేర్ డూ యూ జనరల్లీ కీప్ యువర్ బుక్స్? వేర్ డూ యూ జనరల్లీ కీప్ యువర్ బుక్స్? సాధారణంగా నీ పుస్తకాలు ఎక్కడ పెడుతుంటావు? ఎస్, బ్రింగ్ యువర్ నోట్బుక్ హియర్. నీ నోట్బుక్ ఇలా తీసుకొని రా. వేర్ ఈజ్ మై డ్రెస్? నా డ్రెస్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ నియర్లీ 7:30. సమయం సుమారు 7:30 అయ్యింది.
ఐ యామ్ రాదర్ బిజీ నౌ. ఇప్పుడు నేను పనిలో ఉన్నాను. హూమ్ షుడ్ ఐ ట్రస్ట్? నేను ఎవరిని నమ్మాలి? సంబడీ ఈజ్ కాలింగ్ యూ. ఎవరో నిన్ను పిలుస్తున్నారు. ఇట్ వాజ్ నాట్ మై ఫాల్ట్. అది నా తప్పు కాదు. ఐ నో ఎవ్రీథింగ్, డోంట్ చీట్ మీ. నాకంతా తెలుసు, నన్ను మోసం చెయ్యకు. లెట్ మీ సీ, నన్ను చూడనివ్వు. స్వీప్ ద ఫ్లోర్, నేల శుభ్రంగా తుడు. రిమెంబర్ ద డేట్, తేదీ గుర్తుంచుకో. డూ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్? నీకేదైనా కావాలా? ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్, థ్యాంక్ యూ. ఇప్పుడు బాగానే ఉంది, ధన్యవాదాలు. డిడ్ యూ కన్సల్ట్ ద డాక్టర్? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఐ టోల్డ్ యూ టు టైప్ దట్ లెటర్. ఆ ఉత్తరం టైప్ చేయమని నేను నీకు చెప్పాను. ఆస్క్ దెమ్ టు మీట్ మీ టుమారో. రేపు వారిని నన్ను కలవమని చెప్పండి. ఆస్క్ హిమ్ టు కమ్ టుమారో. అతన్ని రేపు రమ్మని చెప్పండి. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ. అందుకే నిన్ను అడుగుతున్నాను. ఐ డిడ్ంట్ ఆస్క్ యూ. నేను నిన్ను అడగలేదు. వాజ్ దేర్ ఎనీబడి ఇన్సైడ్? వాజ్ దేర్ ఎనీబడి ఇన్సైడ్? లోపల ఎవరైనా ఉన్నారా? వై డిడ్ంట్ యూ ఇన్ఫార్మ్ మీ? నాకెందుకు తెలియజేయలేదు? డోంట్ యూ ప్లే క్రికెట్? నువ్వు క్రికెట్ ఆడవా? ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ గిఫ్ట్. నేను ఒక బహుమతి కోసం చూస్తున్నాను. డూ ఐ పే హియర్? ఇక్కడ పే చేసేయమంటారా? ఇక్కడ చెల్లించమంటారా డబ్బులు? మై ఫ్రెండ్స్ హౌస్. మై ఫ్రెండ్ నేమ్ ఈజ్ జ్యోతి. సో we will discuss about Jyoti's house. Now I am going to introduce my friend Jyoti. ఇప్పుడు నేను నా స్నేహితురాలు జ్యోతి కోసం చెప్పబోతున్నాను. She is about 32 years. She is about 32 years. ఆమెకు 32 సంవత్సరాలు. She lives at Hyderabad in a rented house. ఆమె హైదరాబాద్లో ఉంటుంది. ఆమె ఒక అద్దెంటిలో ఉంటుందన్నమాట. హైదరాబాద్లో ఒక అద్దెంటిలో ఉంటుంది. షీ లివ్స్ ఎట్ హైదరాబాద్ ఇన్ ఏ రెంటెడ్ హౌస్. షీ పేస్ ₹8,000 rent for that house every month. She pays ₹8,000 rent for that house every month. ఆమె ఆ ఇంటికి ప్రతి నెల 8,000 రూపాయల అద్దెను చెల్లిస్తుంది. There are 4 members in her family. తన ఫ్యామిలీలో 4 members ఉన్నారు. షీ గాట్ మ్యారీడ్ 6 years ago. 6 సంవత్సరాల కిందన తనకి మ్యారేజ్ జరిగింది. షీ హ్యాస్ గాట్ 2 children, 1 son and a daughter. షీ హ్యాస్ గాట్ 2 children, 1 son and a daughter. ఆమెకి 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. వేర్ డస్ జ్యోతి లివ్? వేర్ డస్ జ్యోతి లివ్? జ్యోతి ఎక్కడ నివసిస్తుంది? షీ లివ్స్ ఎట్ హైదరాబాద్. తను హైదరాబాద్లో నివసిస్తుంది. ఈజ్ ఇట్ హెర్ ఓన్ హౌస్? అది తన సొంత ఇల్లా? నో, ఇట్ ఈజ్ ఎ రెంటెడ్ హౌస్. అది తన అద్దె ఇల్లు. హౌ మెనీ చిల్డ్రన్ డస్ షీ హ్యావ్? తనకి ఎంతమంది పిల్లలు? షీ హ్యాస్ 2 children. షీ హ్యాస్ 2 children. తనకి 2 పిల్లలు. 1 son and a daughter. అదే, ఒక కొడుకు ఒక కూతురు.